చాలా సంఘాలలో అభిషేకము అనేటటువంటి మాటను వాడుకుంటూ వారి యొక్క ప్రసంగాలలో కానీ స్వస్థతలు అద్భుతాలు అనేటటువంటి ఆ మాటను ఉపయోగిస్తున్న సమయంలో కానీ మేము మిమ్మల్ని అభిషేకిస్తున్నాము అనేటటువంటి మాటను వాడుతూ ఉంటారు. మనము వాక్యం ద్వారా ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కొన్ని బైబిల్ కాలేజీలలో కానీ కొన్ని సంఘాలలో కొంతమంది వారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న వారిని అభిషేకిస్తుంటారు. చాలా మందికి అభిషేకం అంటే ఏమిటో కూడా తెలియదు. ప్రపంచంలో రోజు రోజుకి ఎంతో మంది పుడుతున్నారు. వారికి వాక్యం అర్థం కాకపోవటం, తద్వారా తప్పిదమైనటువంటి తప్పుడు బోధలు ప్రసంగించి బైబిల్ని అర్థం చేసుకొని వాక్యానికి అనుకూలంగా నిలబడేవాళ్ళు బహు కొద్ది మంది. ఈ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? అభిషేకము అనేటటువంటి మాటని కానీ పదాన్ని కానీ ఎక్కడి నుండి తీసుకున్నారు? వీళ్ళు ఎందుకు దీన్ని వాడుతున్నారు అంటే, అభిషేకం అనేది వ్యక్తి చేతులలో ఏమైనా ఉంటుందా అనే దాని గురించి మనము ఆలోచన చేయాలి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ మాట, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము నూనెను పోసి, యెహోవా నిన్ను అభిషేకించి అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పాడు. చాలు, సెలవిచ్చాను. సమూయేలు తైలపు బుడ్డును తీసుకొని సౌలు తల మీద తైలమును పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించెను అన్నాడు. అభిషేకం అంటే ఇలానే జరగాలేమో, ఇట్లనే అభిషేకించాలి. సమూయేలు సౌలును ఎలా అయితే అభిషేకిస్తున్నాడో ఇలానే అభిషేకించాలి అని చాలా మంది సంఘాలలో వ్యక్తులపైన తలపైన నూనె పోసి ఇలానే అభిషేకిస్తున్నారు. అభిషేక స్వస్థత కూడికలు, స్వస్థత సభలు, పరిశుద్ధాత్మ అభిషేకాలు, స్వస్థత అభిషేకాలు, ఇలాంటి పదాలు మనము ఇతరులు వాడుతున్నప్పుడు కానీ విని ఉన్నాము, చూస్తూ ఉన్నాం కూడా.
ఇశ్రాయేళ్లకు మొట్టమొదటి రాజును సమూయేలు అభిషేకిస్తున్నాడు. ఇప్పుడు తైలపు నూనెను తీసుకొని తలపైన పోసి, ఇప్పుడు పోస్తున్నాడో అప్పుడు దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వచ్చింది. అలా రావటము అభిషేకము జరిగినట్టుగా మనము ఆ వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. పదహారవ అధ్యాయం అదే పుస్తకంలో మొదటి నుండి మనం చూడగలిగితే వచ్చినని చెప్పి అవును పిలువము నీకు తెలియజేతను. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు వెళ్ళిపోయాడు. అభిషేకించడానికి ఇతడు వెళ్ళిపోతున్నాడు. రాక కొరకు భయపడి నువ్వు ప్రవక్త అయిన సమూయేలు, నువ్వు అసలు సమాధానంగా వస్తున్నావా? ఎందుకంటే మా పైకి ఏమైనా ఉగ్రత తీసుకుని వస్తున్నావా? శాపవచనాలు ఏమైనా తీసుకుని వస్తున్నావా? దేవుడు నీకేమైనా చెప్పాడా? మా పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు కోపంతో వస్తున్నావా, సమాధానంగా వస్తున్నావా అని ప్రజలు భయపడి అతన్ని అడుగుతున్నారు. అతడు అన్నాడు, దేవుడు నన్ను సమాధానంగానే పంపించాడని చెప్పాడు. చెప్పి బలి అర్పించాను. ఓకే, వారు వచ్చినప్పుడు చూసి ఈయన అనుకుంటున్నాడు, ఓహో ఈయననే ఉన్నట్టున్నాడు, ఇతన్నే దేవుడు అభిషేకించేవాడు అని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, సమూయేలు నువ్వు అనుకుంటున్నావు అతడు చాలా బలంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన చాలా హైట్ ఉన్నాడని నువ్వు హైట్ను లక్ష్య పెడుతున్నావు. అది లక్ష్య పెట్టకు, కానీ మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నువ్వు హైటు, పర్సనాలిటీ, ఇవన్నీ అందాన్ని నువ్వు చూస్తున్నావు, అవి నేను చూడను అన్నాడు. నేను అతన్ని త్రోసివేశాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. అసలు అయినా అవన్నీ చూడాడైనా. ఇంకోవని పిలిచాడు. అతన్ని రప్పింపగా కోరుకొనలేదనను. షమ్మాను పిలవగా మరలా అన్నాడు, ఇతను కూడా పిల్లలేడు యేషయా నీ కుమారి యెషయి, ఇతడు కూడా కాదు, దేవుడు అభిషేకించట్లేదని చెప్పాడు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పాను. ఇంకా నీకెవరైనా ఉన్నారా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. నీ 7 మంది అయితే ఇక్కడ ఉన్నారు, నీ కుమారులు ఇంకెవరు ఉన్నారా అని అడిగాడు.
చివరి వాడు ఒకడున్నాడు అని అన్నాడు. ఆ, అతడు ఎలాంటి వాడంటే గొర్రెలు కాసేవాడు అని చెప్పాడు. అందుకు సమూయేలు, "ఉమ్, నీవు వాణ్ణి పిలిపించుము, అత్త ఇక్కడికి వచ్చే వరకు అతని కోసం ప్రవక్త అయినటువంటి యెషయా అతని కోసం కూర్చుంటాము అంటున్నాడు. కూర్చోవాలి, ఇక అతడు రావాలి, అతను రాకపోవచ్చు, కూర్చుందాము, పిలిపించండి అని చెప్పాడు. యెషయితో చెప్పగా అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎలా ఉన్నాడు దావీదు అనంటే, ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే చూసిన వెంటనే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా, ఎప్పుడైతే వీళ్ళు తైలముతో అంటుతున్నారో, తైలముతో అభిషేకిస్తున్నారో, యెహోవా ఆత్మ అప్పుడు వారి మీదికి దిగి వస్తున్నది. యెహోవా ఆత్మ దిగి వస్తున్నది. అంటే నూనెతో అభిషేకించినప్పుడు ఆత్మ వస్తుందన్నమాట. వాక్యం చెప్తా ఉంది. ప్రవక్తలు ఆ రోజుల రాజులని ఇలా అభిషేకం చేశారు. ఈ పద్ధతి ఎలా ఉందో, ఈ పద్ధతి ఏమైతే ఉందో, ఈ అభిషేకం అనేటటువంటి ఈ పద్ధతి విధానమును ఎలా అయితే ఉందో, దీని అంత సేమ్ ఇలానే యాజ్ గా ఈ రోజులో కూడా అభిషేకం అనేటటువంటి కార్యక్రమంతో ఇలానే తలలపైన నూనెలు పోసి అభిషేకిస్తున్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బైబిల్లో మరి సౌలును అభిషేకించారు, దావీదును అభిషేకించారు. ఇలా అభిషేకం జరిగింది కదా, అది తప్పెందుకు అవుతుందని వాక్య పరిజ్ఞానము లేనివారు, వాక్యం పైన జ్ఞానము లేనివారు ఇలానే నూనె పోసి అభిషేకమే అని అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది ఉంది ఇక్కడ. మనం అందులోనే 14 వచనం చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అతని నుంచి, ఇక్కడ ఇబ్బంది పడదు, కన్ఫ్యూజ్ కావద్దు. యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చింది అనే మాట. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చాను. దేవుని దగ్గర దురాత్మలు ఏంటి? దాన్ని నేను ఒకరోజు చెప్పాను. నేను యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చాను అన్న దానికి మీనింగ్ నేను ఒకటి చెప్పాను. నేను ఏంటంటే, ఆయన ఆజ్ఞ లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా అది రాదు. ఆయన ఆజ్ఞాపిస్తేనే అది రావాలి. బైబిల్ పండితులు అనుకుంటున్న వారు, బైబిల్ పైన నాలెడ్జ్ ఉందనుకుంటున్న వారు, వెళ్ళు బైబిల్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బైబిల్ పండితులు అనుకుంటున్న వారు, బైబిల్ మీద మాకు నాలెడ్జ్ ఉంది అనుకుంటున్న వారు, దురాత్మ దేవుడి నుండి వచ్చిందనటానికి కూడా అర్థం చెప్పటానికి వెనక ముందు అవుతారు. ఇక్కడ అర్థం ఏందనంటే, దేవుని ఆజ్ఞ లేనిది అది రాదు. పర్మిషన్ తీసుకొని వస్తుంది. యోబును బాధ పెట్టాలనుకుంటున్నాడు. దేవుడితో మీటింగ్ జరుగుతుంది. నేను బాధ పెట్టాలనుకుంటున్నాను, నువ్వు పర్మిషన్ ఇస్తావు అంటే, నువ్వు అతని ఆత్మను ముట్టకుండా నువ్వు అతని శరీరాన్ని ఏం చేస్తావో చెయ్యి. పర్మిషన్ తీసుకుంటుంది అనమాట.
యెహోవా యొద్ద నుండి వచ్చను అని అంటే దేవుని పర్మిషన్ తీసుకొని వస్తున్నది అని అర్థం. దాని మీనింగ్. ఇక్కడ చూస్తున్న ఈ అభిషేకము ఇక్కడ అంతా కూడా ఎలా కనబడుతుందనంటే, ఇప్పుడు చూడండి, దావీదుని అభిషేకించాడు తైలం పోసి. అప్పుడు సౌలు మీద నుండి యెహోవా ఆత్మ వెళ్ళిపోయింది, దావీదు పైకి వచ్చేసింది. ఇప్పుడు దావీదును రాజుగా కార్యక్రమం జరిగింది. ఇదే పద్ధతిని ఏం చేశారు అనంటే, సేమ్ ఇలానే ఇలా అభిషేకించటము, తలపైన నూనె పోసి అభిషేకించే కార్యక్రమాలు ఇప్పుడు కూడా క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వారు సేమ్ ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. వీళ్ళందరూ కర్చీప్ని అభిషేకించాము, పెన్నులను అభిషేకించాము, మీ నూనెను అభిషేకించాము, మిమ్మల్ని అభిషేకిస్తున్నాము, దేవాయి బిడ్డను అభిషేకించు, టచ్, ఇలాంటి పదాలు మనం వింటుంటాం. క్రొత్త నిబంధన, పాత నిబంధన అనేటటువంటి 2 పుస్తకాలు మనకి కనబడతాయి. 2 భాగాలు బైబిల్లో. 66 పుస్తకాలలో, పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాలలో క్రొత్త నిబంధన, పాత నిబంధన అనేటటువంటి 2 పద్ధతులు, 2 పుస్తకాలు మనకు కనబడతాయి. 2 భాగాలుగా మనకు బైబిల్ కనబడుతుంది. పాత నిబంధనలో అభిషేకం ఎలా జరుగుతుంది అనంటే, తైలమును పోసి అభిషేకిస్తున్నారు. తలపైన తైలమును పోసి అభిషేకం అనేది జరుగుతూ ఉంది. ఇది యూదుల మధ్యన జరుగుతూ ఉన్నది. ఇది జాగ్రత్తగా వినాలి. ఎవరి మధ్యలో ఈ అభిషేకాలు జరుగుతున్నాయి అనంటే, యూదులకు రాజుగా ఎన్నిక కావాలి అనంటే ఆ రోజు ప్రవక్తగా ఉన్నవారు ఎన్నిక చేస్తున్నారు తైలమును పోసి తలపైన. ఎవరు ఎన్నుకుంటున్నారు అంటే, యూదులలోనే జరుగుతున్నది అభిషేకము. బయట అన్ని జనులకు సంబంధం లేదు ఇది. ఇప్పుడు మనం యూదులం కాదు, క్రైస్తవులమని చెప్పుకుంటున్న నేటి దినాల్లో ఉన్న సంఘాలలో కూడా చాలా మంది యూదులను వెనుకేసుకొని వస్తుంటారు. మేము వాళ్ళంతా ఒకటే, మేము వాళ్ళం ఒకటే, యూదులు మేము ఒకటే అన్నట్టుగా. యూదులు ప్రభువుని సిలువేసి చంపారు. యూదులు యేసుక్రీస్తు ప్రభువుని అనేకమైన శ్రమలకు గురి చేశారు. ప్రభువు వారిని శపించాడు. రాతి మీద రాయి నిలబడదిక, మీరు నిరపరాధి రక్తమును మీరు అప్పగించారు. ఆయన దేవుని కుమారుడంటే యూదులు నమ్మలేదు. ఆయనను అనేకమైన శ్రమలకు గురి చేసి ఆయన చనిపోయేటట్టు చేశారు. కాబట్టి పాత నిబంధనలో యూదులు, ఈ రోజున వారు పరలోకం చేరాలి అని అనుకుంటే క్రైస్తవుడు అయి ఉండాలి. పాత నిబంధన ప్రకారము యూదులకి నేటికి సున్నతి అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారము నేటికి యూదులకి సున్నతి అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సున్నతి అనేటంటే అందరికి ఆల్మోస్ట్గా తెలుసు. ముస్లిం మిత్రులు కూడా చేసుకుంటుంటారు సున్నతి, పురుషులకు చేస్తుంటారు. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి క్రైస్తవుడు సున్నతి చేసుకోడు, చర్మమును అలా కట్ చేసుకోడు. నువ్వు యూదుడవు కాదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మార్పు జరిగింది. పాత నిబంధనలో
పాత నిబంధన ప్రకారము సున్నతి కార్యక్రమం ఉంటే క్రొత్త నిబంధనకు వచ్చేవరకు అది బ్యాప్టిజమానికి కన్వర్ట్ చేయటం జరిగింది. బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు సున్నతి చేసుకున్న దానితో సమానమిక. సరే, మన టాపిక్ ఏంటంటే అభిషేకం. ఈ అభిషేకము పాత నిబంధన ప్రకారం తలపైన నూనె పోసి అభిషేకం జరుగుతూ ఉంది. క్రొత్త నిబంధన ప్రకారం ఎలా అభిషేకాలు జరుగుతున్నాయి? మనం యూదులం కాదు, పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులం కాదు, మనం క్రైస్తవులమే. మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ మాటలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరందరూ అనగా మనమందరము ఆయన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అవును. చాలు, ఆయన మనకు మాదిరి. ఆయనను మనం చూడాలి. ఆయనకి అభిషేకం ఎలా జరిగిందో ఆలోచన చేయాలి. క్రీస్తుకు అభిషేకం ఎలా జరిగిందో అలానే మనకు జరగాలి. వ్యక్తి చేతులలో అభిషేకం ఉంది, మనుషుల చేతులలో అభిషేకం ఉంది అని అనుకుంటే పొరపాటు. మనుషుల చేతులలో అభిషేకాలు లేవు. మనుషులెవరు ఇంకో మనిషిని అభిషేకించటానికి వీలు లేదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27-28 వాక్యాలు చూడండి. ఏవి జరగవలనని వాటినన్నిటిని చేయటానికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా 28 వరకు ప్రభువా చాలు. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటిని చేయుటకై ఎవరు అభిషేకించారో తెలుసా అండి? నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. ఎవరు అభిషేకించారు? యేసుని ఎవరు అభిషేకించారు? లూకా గారు అపోస్తల కార్యాలు రాస్తున్నది లూకా గారు. ఈ పుస్తకాన్ని రాస్తున్నది డాక్టర్ లూకా గారు, వైద్యుడైన లూకా గారు రాస్తున్నారు ఈ పుస్తకాన్ని. రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో తాను చెబుతున్న విషయం ఏమిటంటే, తండ్రి నీవు క్రీస్తును అభిషేకించితివి. తండ్రి నువ్వు క్రీస్తును అభిషేకించితివి, నీవు అభిషేకించావు అని అన్నాడు. క్రీస్తుని తండ్రి అభిషేకించాడట. ఎలా అభిషేకం జరుగుతుంది?
అభిషేకం అనేది ఎలా జరుగుతుంది? తండ్రి ఎలా అభిషేకించాడు? పాత నిబంధనలు అయితే సమూయేలు వస్తున్నాడు, తైలమును తెచ్చాడు, వారి తలపైన పోసి అభిషేకించెను. ఇప్పుడు యేసుకి అలా అలా ఎవరైనా అభిషేకం జరుగుతుందా? ఇక్కడ నీవు అభిషేకించావు, ఎలా అభిషేకించాడు ఈయన? ఎవరన్నా ఆయన తలపైన నూనె పోసి నువ్వు ఇంకా నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడని ఎవరైనా చెప్పారా? అభిషేకం ఎలా జరిగింది? 10వ అధ్యాయం 38వ మాట చూడండి. అదే పుస్తకంలో 10వ అధ్యాయం 38లో యేసుక్రీస్తు మనకు మాదిరి కదా, ఆయనకు అభిషేకం ఎలా జరిగింది చూడాలి. ఇప్పుడు దేవుడు ఆయనను అభిషేకించాడు. ఎలా అభిషేకించాడట? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. చాలు, అభిషేకించెను. అంటే వండర్ అండి. బైబిల్ ఎంత బాగుంది కదా, ఎంత మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఇప్పుడు యేసుకు అభిషేకం ఎలా జరిగింది? లూకా గారు ఏం చెప్తున్నారు? నువ్వు నీ కుమారుడైన క్రీస్తును అభిషేకించావు అని అన్నాడు. అభిషేకం ఎలా జరిగిందయ్యా అనంటే, ఆ అభిషేకం ఎలా జరిగిందయ్యా అనంటే పరిశుద్ధాత్మ అతని పరిశుద్ధాత్మతో అతన్ని అభిషేకించను అని ఉంది. ఓకే, అంటే అభిషేకం ఎలా జరిగింది అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం జరిగింది అని అన్నాడు. అక్కడ ఇప్పుడు ఆయన తలపైన నూనె ఎవరు పోసి అభిషేకించలేదనంటే ఇది క్రొత్త నిబంధనకు అనగా క్రీస్తు తీసుకొని వస్తున్నాడు, క్రొత్త విధానం తీసుకొని వస్తున్నాడు దేవుడు క్రీస్తు ద్వారా. అభిషేకము ఇప్పుడు అలా లేదు. తలపైన నూనె పోసి చేసేటటువంటి అభిషేకం కాదు, అది యూదులకి. యూదులకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వారు శనివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలి. వారు దేవుడు వద్దన్న దానిని తినకూడదు. వారికి కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు ఖచ్చితంగా చేయాల్సి ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రైస్తవుడు కూడా చేయవలసినవి ఉన్నవి. వాళ్ళకి ఒక నియమ నిబంధన ఉంది. వాళ్ళకి భోజనములో కానీ పని దినాలలో కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి వారికి. దేవుడు యూదులకు చెప్పినవి క్రైస్తవులకు చెప్పినవి కాదు, అది యూదులకు చెప్పినవి. ఇప్పుడు క్రైస్తవునికి చేయాల్సినవి క్రీస్తు మనకు మాదిరి. ఇందాక మనం చదువుకున్నాం కదండి, పేతురు పత్రికలు మనం చదువుకున్నాం 2:21లో. యేసు మనకు మాదిరి, యేసు మనకు మాదిరి. యేసుకు ఎలా అభిషేకం ఎలా జరుగుతుంది? యేసు క్రీస్తు ప్రభువుకు అభిషేకం ఎలా జరిగిందయ్యా అని అంటే దేవుడు అభిషేకించను. దేవుడు ఎలా అభిషేకించనయ్యానంటే ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా ఆయనని, శక్తి ద్వారా పరిశుద్ధాత్మతోను శక్తితో ఆయనను అభిషేకించాను. రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈయనకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? ఈయన మీదికి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు కదా? బైబిల్ ఎంత చక్కగా చూడ. మత్తయి సువార్త మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ మాట. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చేసింది. ఇప్పుడు పాత నిబంధన ప్రకారము
పాత నిబంధన ప్రకారం నూనె తీసుకొని వచ్చి తలపైన పోసి అభిషేకించాలి. కొత్త నిబంధనలో అనగా క్రీస్తు ప్రారంభించబోతున్నటువంటి విధానములో క్రీస్తు ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, అభిషేకం ఇప్పుడు ఎలా అనంటే, బాప్తిస్మము తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తాడు, పరిశుద్ధాత్మ వస్తే అది అభిషేకానికి సూచన అన్నాడు. సేవకు ముందు అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అభిషేకం జరుగుతుంది? దాదాపు ఆయన వయసు 30 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన సేవకు ముందు అభిషేకం ఎలా జరుగుతుంది అయ్యానంటే, ఆయన వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఇదిగో పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావటమే ఇదిగో అభిషేకం జరిగినది అని అన్నారు బైబుల్. ఇంతే అభిషేకం అంటే. ఇదేనండి అభిషేక విధానము. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ రావటమే అభిషేకం. ఎంత ఆర్డర్లో బైబుల్ ఎంత ఆర్డర్లో ఉంది చూడండి. ఎవరికైనా మీరు క్రొత్త నిబంధనలు ఆ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు ఎక్కడైనా చూడండి, ఎవరు సేవ కోసం నూనె పోసి ఎవరినొకరు తలపైన నూనె పోసి అభిషేకం ఎవరికి చేయలే. ఇప్పుడు దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు సేవ ఎవరు చేయాలి? సేవ ఎవరు చేయాలి? దేవుని పని ఎవరు చేయాలి? అందరు చేయాలి కదా, అందరు చేయాలి. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? అందరు ఇప్పుడు దేవుని మాటలు విన్నారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం జరుగుతుందో తెలుసా అండి? పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుంది. అలా పరిశుద్ధాత్మ రావటమే అర్థం ఏమిటో తెలుసా అండి? దేవుడు మిమ్మల్ని అభిషేకించను. ఇప్పుడు స్త్రీ అని పురుషుడు అని ఏమీ లేదు. ఇప్పుడు అభిషేకం ఎవరు జరిగింది అంటే పురుషులకు జరిగింది, స్త్రీలకు జరిగింది. ఈ అభిషేకం పొందుకున్న వీళ్ళంతా ఏం చేయాలి అంటే దేవుని పనిలో ఉండాలి. ఈ మానవ ప్రపంచం ఏమనుకుంటుంది? మనుషులకు కంటి కనబడేటట్టుగా, అరే ఆయనకు నెత్తి మీద నూనె పోసి 100 మంది సేవకులు తలపని చేయబెట్టి అభిషేకించారయ్యా, గొప్ప గొప్పలు వచ్చారండి ఆయన దగ్గరికి, పెద్ద పెద్దోళ్ళు వచ్చారండి, నూనె పోసి అభిషేకించారు ఆయనని. మొత్తం అంగి మీదకి వెళ్ళి నూనె గారేటట్టుగా పోస్తారు తెలుసా అండి? నూనె అంతా గారిపోయేటట్టుగా పోసి అభిషేకం, మేము మిమ్మల్ని అభిషేకిస్తున్నాం, మేము మిమ్మల్ని అభిషేకిస్తున్నాం అని ప్రార్థనలు చేస్తూ చూసుకోవటానికి, చెప్పుకోవటానికి, నేను పలానా సేవకుడు నన్ను సేవకు అభిషేకించి నన్ను పంపించాను అని చెప్పుకోవటం కోసం పెద్ద పెద్ద వారిని పిలిపించుకుంటారు. వీళ్ళని అభిషేకించారు, నన్ను పలానా ఆయన అభిషేకించాడని చెప్పుకోవటం కోసం. ఇక్కడ బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుడే నిన్ను అభిషేకిస్తున్నాడు. ఇప్పుడు నిన్ను దేవుడే అభిషేకిస్తాను అంటే, నిన్ను దేవుడే అభిషేకిస్తున్నానంటే నువ్వు ఎంత సంతోషపడాలి. ఒరి బాబు, నిన్ను మానవులు అభిషేకిస్తున్నారేమో కానీ నన్ను ఆ జీవం గల దేవుడు అభిషేకిస్తున్నాడు. నీ పని చేయటం కోసం, తండ్రి నీ మాటలను ఇతరులకు ప్రకటించడం కోసం నన్ను ఈ భూమిపైకి పంపించావు. బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమాన్ని, సున్నతి కార్యక్రమాన్ని పూర్తి చేశావు. తద్వారా పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చింది. వెంటనే బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చేశాడు. పరిశుద్ధాత్ముడు రావటమే అభిషేకము తీసుకోవటము. ఆ కార్యక్రమాలు అప్పుడైపోతుంది. చాలా మందికి తెలియదు ఏంటిది పరిశుద్ధాత్ముడ దిగిరమ్మ. ఈ పాటని చెప్పాను నేను, ఈ వాక్యం చెప్పాను మీకు. పరిశుద్ధాత్ముడ దిగిరమ్మ అని అనకూడదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఎక్కిపోతలేడు. బాప్తిస్మము నువ్వు ఏ రోజైతే తీసుకుంటావో తీసుకున్న రోజే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేస్తాడు. వచ్చి మీలో
మీతో మీలో. అది ఎప్పటి వరకు ఉంటాడు? నువ్వు బ్రతుకున్నంత వరకు పరిశుద్ధాత్ముడు నీతో మీలోనే ఉంటాడు, మీ లోపల ఉంటాడు. ఆయన వెళ్ళిపోడు. ఎప్పుడొచ్చాడు? బాప్తిజం తీసుకున్నప్పుడే వచ్చాడు. వెంటనే బాప్తిస్మం పొందుకున్న వెంటనే అదే రోజు వస్తాడండి ఆయన. ప్రత్యేకంగా పిలువనక్కర్లేదు. కొంతమందికి బాప్తిస్మం గురించినటువంటి విషయం అర్థం కాలేదు అని అంటే, అసలు పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయం అర్థం కాలేదంటే అసలు బాప్తిస్మం గురించినటువంటి అవగాహన లేదు అంటే అది బాప్తిస్మం పరిధిలోనికి రాదు. వాళ్ళకి దానిపైన క్లారిటీ లేదు. ఎందుకు తీసుకుంటున్నారు, ఏంటిది బాప్తిస్మం అంటే ఏంటిది, పరిశుద్ధాత్మ అంటే ఏంటిది, అభిషేకం అంటే ఏంటిది, ఇది క్లారిటీ లేదు వాళ్ళకి. పెట్టి తలపైన నూనె పోసి అభిషేకించి నిలువుటంగులు, పెద్ద పెద్ద నిలువుటంగులు ఉంటాయి వీళ్ళకి. ఆ నిలువుటంగుల మీదకి వెళ్ళి పైన ఒకటి మళ్ళా ఒక టవల్ లాగా పొడుగుంటది, ఆడపిల్లలు వేసుకున్న చున్నులాగా పొడుగుంటది, నడుము కోడు కట్టుకుంటారు తాడు. వీళ్ళకప్పుడు ఇక రెవరెండ్ అనే బిరుదులు వస్తాయి వీళ్ళకి. రెవరెండ్, గౌరవనీయులు, పూజనీయులు. చూసారండి, రెవరెండ్ అనే పదాలకు అప్పుడు వస్తాయి వీళ్ళందరికీ. అభిషేకం పొందుకున్నారు సీనియారిటీలంతా. ఎవడికి అర్థమైంది బైబుల్? నేను అంటాను సరే రైట్, నేను మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఒక వ్యక్తి ద్వారా అభిషేకం జరగాలనుకుంటే, సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈడు ఉన్నాం, మనం ఈడున్న వాళ్ళందరం ఉన్నాం. ఒక వ్యక్తి ద్వారానే అభిషేకం జరగాలనుకోండి. నేను స్టీఫెన్ అభిషేకిస్తే స్టీఫెన్ తర్వాత మిమ్మల్ని అభిషేకించాడు, మళ్ళీ మిమ్మల్ని అందరూ అభిషేకించాడు. నాతోటే ప్రారంభమైంది అనుకుందాం. మరి నన్ను ఎవడు అభిషేకిస్తాను, నేను మిమ్మల్ని అభిషేకించాలి? లాజికే కదా. నన్ను ఎవరన్నా అభిషేకించాలి. నన్ను అభిషేకిస్తే మళ్ళీ తర్వాత నేను మిమ్మల్ని ఏం చేయాలి? నాతోటే ప్రారంభమైంది అనుకుంటా మనిషిని నేను. మరి నన్ను ఎవరు అభిషేకించారు? అలానే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఉన్నారు కదా, మేము అభిషేకం మేము ఇస్తామంటే మీకు ఎవరు ఇచ్చారంటున్నారు. అలానే వద్దాం. అలా వస్తే లాస్ట్కి ఎవరి దగ్గర ప్రారంభమైంది చెప్పాలి. ఎవరి దగ్గర ప్రారంభమైందని? అంత డొల్ల వాక్యం తెలియదు వాళ్ళకి. పాత నిబంధనలో రాజులను ఇదిగో ప్రవక్తలు తైలమును పోసి అభిషేకించారు రాజుగా ఉండటానికి. క్రొత్త నిబంధనకు వచ్చే వరకల్లా ప్రతి వారికి అభిషేకం జరిగింది, ప్రతి ఒక్కడికి అభిషేకం జరిగింది. ప్రతి ఒక్కడికి ఎలా అభిషేకం జరిగింది అంటే, బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మను మనకు రావటము, అలా పరిశుద్ధాత్మను మనలోనికి వస్తే అది అభిషేకం జరిగింది. చూడండి, ఇంకా వాక్యం చూడండి ఎంత బాగుంటుంది చూడండి మనకి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 21వ మాట చూడండి. చదవండి ఆ మాట. 2వ పత్రిక 1:21వ మాట. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండున్నట్లుగా మమ్మను స్థిరపరిచి మమ్మల్ని స్థిరపరిచి అభిషేకం ఎవరు చేశారు తెలుసా? మాకు అభిషేకం ఎవరు చేశారు తెలుసా అండి? దేవుడే చేశాడు అన్నాడు. దేవుడే అభిషేకించాడు. అభిషేకం ఎలా జరుగుతుంది? ఇందాక మనం చదువుకున్న అపోస్తల కార్యముల 10వ అధ్యాయం 38వ మాట ఏంటిది? పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు అభిషేకించెను. పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాడు. క్రొత్త నిబంధనలంతా పరిశుద్ధాత్మతో అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం అంటే మళ్ళీ ఎగరటం దూకటం కాదు. పరిశుద్ధాత్మతో అభిషేకం అంటే పరిశుద్ధాత్మను మనలోనికి రావటం. పరిశుద్ధాత్మ మనలోనికి ఎప్పుడు వస్తాడు?
బాప్తిస్మం తీసుకున్నప్పుడు వస్తాడు. ఇదిగో అభిషేకం జరిగిపోతుంది. ఇక దేవుడు మమ్మల్ని అభిషేకించాడు. నన్ను అభిషేకించిన వాడు దేవుడు అంటున్నాడు పౌలు. ఆత్మను సంచకరువుగా అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మను అట్లా అభిషేకించి ఏం చేస్తున్నాడు? కంటిన్యూగా ఆ మాట ఉంది కదండి, ఆత్మను సంచకరువుగా అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అభిషేకించి ఆత్మను వారిలోనే ఉంచుతున్నాడు. అలానే ఉండనియండి, మీరు అలానే ఉండండి. మీరు పరిశుద్ధాత్మను అందరిలో అలా ఉండిపోవాలి. ఎందరైతే బాప్తిసం తీసుకుంటున్నారో అందరిలో ఉండిపోవాలి అలా అని అన్నాడు. వ్యక్తి చేతుల్లో కానీ కొబ్బరి నూనెలో కానీ ఏం లేదండి. మన కటింగ్ చేసే మిత్రులు ఉంటారు, నూనె పోసి మంచి మాలిష్ చేస్తారు, చేసి కటింగ్ చేస్తారు. మరి అభిషేకం అంటే నూనె పోయటం అంటే అతడు కూడా నూనె పోసి నవరత్న కదా, నవరత్న ఇంకా నవరత్నాలు కలిపి పోస్తాడు. ఇంకా మనుషులు చెప్పిందేమో నువ్వు నమ్ముతావు, మనుషులు చెప్పింది నువ్వు నమ్ముతావు. నువ్వు మనుషులు చెప్పిందే నమ్ముతావు. ఏమని? అభిషేకం మేము చేశాము, మనం పలానా వాళ్ళు మమ్మల్ని అభిషేకించారు, పలానా వ్యక్తి అభిషేకించాడని మనుషులు చెప్తే నువ్వు నమ్ముతావు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? దేవుడే అభిషేకించాలి. నేనేమంటున్నాను అంటే బైబిల్ని ఆధారం చేసుకొని, వాక్యం ఆధారం చేసుకొని అభిషేకం అనేది దేవుడే చేస్తాడు, మనుషులు చెయ్యడు అని చెప్తున్నాం. మరి దేవుని మాట ఎందుకు నమ్మదు ఈ లోకం? మనిషిని చెప్తేనేమో మనిషి అభిషేకిస్తాడంటేనేమో నమ్మిపోతావు నువ్వు. మనుషుల మీద అంత నమ్మకము. దేవుడు నేను అభిషేకిస్తున్నాను మనుషులు అని దేవుడు చెప్తే దేవుడు నమ్మరే ఈ లోకం. నాకైతే దేవుని మాటనే కావాలి. నాకైతే దేవుని మాటనే కావాలి. దేవుడు అభిషేకిస్తాడు. తెలియక అభిషేకాలు తెలియక జరిగినవి. ఒకసారి వాక్యం అర్థమైన తర్వాత, తెలిసిన తర్వాత, ఓహో అభిషేకం అంటే ఇలానే జరుగుతుందా? వ్యక్తి చేతుల అభిషేకాలు అనేటివి లేవు. చాలా మంది ఈ అభిషేక కార్యక్రమాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, వారి గొప్పతనమును కనపరుచుకోవటం కోసం. అభిషేకాన్ని అమ్ముతుంది ఈ లోకం. అభిషేకాన్ని అమ్ముతుంది ఈ లోకం. పౌలుకు నూనెతో అభిషేకం జరిగిందా? ఇప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువు కానీ అపోస్తలుడైన పౌలుకు కానీ నూనెతో అభిషేకం జరిగిందా? జరుగుతలే. పరిశుద్ధాత్ముడు దిగి రావటమే అభిషేకం. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయట్లేదు. వాక్యమును బోధిస్తున్నారు జాగ్రత్తగా, దేవుని విషయాలు ప్రకటిస్తున్నారు జాగ్రత్తగా. చూడండి ఎంత ఒక మాట, ఒక వాక్యం చూపించే ముగింపులోకి వెళ్తాను, ఎంత బాగుంటుందో చూడండి ఆ మాట. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 26 నుంచి 27 వాక్యాలు చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. బైబిల్ నమ్మండి, బైబిల్ సత్యం. బైబిల్ ఏమంటుంది చూడండి, 2వ అధ్యాయం 26 నుంచి. మొదటి యోహాను 2వ అధ్యాయము 26 నుంచి. మిమ్మును మోసపరచు రైట్, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే జాగ్రత్త వినండి, ఆయన వలన ఏందండి మాట, ఏంటండి మాట? ఆయన వలన మీరు పొందుకున్న, ఎవరి వలన ఎవరు పొందుకుంటున్నారు అభిషేకాలు? ఎవరి వలన అభిషేకాలు జరుగుతున్నాయి? దేవుడే అభిషేకిస్తున్నాడు అంటున్నాడు యోహాను గారు రాస్తూ. ఆయన వలన మీరున్నారే, దేవుని పిల్లలైన మీరున్నారే, మీరంతా
మీరు అభిషేకము ఆయన వల్ల పొందుకున్నారు. ఆయన అభిషేకించాడు మిమ్మల్ని. మీలో నిలుచుచున్నది గనుక ఆయన అభిషేకించాడు. ఆ అభిషేకం మీలో నిలుచుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో నిలుచుచున్నాడు గనక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఎవడు మీకు బోధింపనక్కర్లేదు. ఇక కొత్త బోధ ఎవరు చేయాల్సిన పని లేదు మీకు. ఆయన ఇచ్చిన అభిషేకం ఏందో తెలుసా? అది నిజం. ఎలా ఇచ్చాడు? పరిశుద్ధాత్మ వలన మీకు జరిగినది అభిషేకం. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినది అభిషేకం. అది సత్యం. ఇది స్త్రీ అని పురుషుడని భేదము లేదు. ఇప్పుడు ఇక్కడ మీకేం అర్థం కావాలి తెలుసా? ఇప్పుడు మీకు కూడా అర్థం కాని విషయం ఏం తెలుసా? మీకు అర్థం కాని విషయం ఏం తెలుసా అండి? మీకు కూడా అభిషేకం జరిగిందనే విషయం మీకు కూడా తెలియదు. మీకు కూడా అభిషేకం జరిగింది. ఎలా జరిగింది? చాలా మంది తెలియదు ఈ పాయింట్. స్టీఫెన్ జరుగుతాయి. చాలా మంది తెలియదు ఈ పాయింట్. ఏంటంటే బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ రావటమే అభిషేకం అనే విషయము చాలా మందికి తెలియదు. నూనె పోసి వ్యక్తి చేతులు లేని దాన్ని క్రియేట్ చేసిన దాన్ని అభిషేకం అనుకుంది ఈ లోకం. అసలు దేవుడు నిన్ను అభిషేకించాడు అన్న విషయం నీకే తెలియదు. నువ్వు అభిషేకం పొందుకున్న వాడివి, పొందుకున్న దాని అనే పాయింట్ నీకు అర్థం కాలేదు. ఇంకా ఈ ప్రపంచానికి నేటికి ఇంకా తెలియదు. దేవుడు అభిషేకించెను. ఎందుకు అభిషేకం జరుగుతుంది? చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చిన మీరందరూ ఉన్నారే, మీరందరూ దేవుని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము మీరందరూ అభిషేకం పొందుకున్నారు. మనకందరికి జరిగింది. ఇక్కడ అంటున్నాడు ఆయన మాట నిజం, ఆయన మాట సత్యం. ఏమిటి ఆ నిజం, ఆ సత్యం ఏమిటంటే మీరందరూ అభిషేకింపబడ్డారు. ఎలా అభిషేకింపబడ్డారంటే బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం ఎప్పుడు ఏ రోజైతే తీసుకున్న రోజున పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చాడు. వచ్చిన పరిశుద్ధాత్మని పొందుకున్నారు. కాబట్టి పొందుకోవటమే అభిషేకం జరగటము. ఆ అభిషేకం మీతో ఉంది. దేవుడే దాన్ని అభిషేకించను. మనుషులు ఎవరు అభిషేకించలేదు. నూనె తీసుకుని వచ్చి తలపైన పోసి అభిషేక కార్యక్రమాలు బైబిల్ అసలు ఒప్పుకోలేదు. మీరు యూదులు కాదు, క్రైస్తవులే. మనకందరికి అభిషేకాలు ఎలా జరిగాయి అంటే బాప్తిసం తీసుకున్న రోజున పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు. వచ్చిన మనందరిలో అతను ఉన్నాడు. అలా ఉన్నది కాబట్టి మనం అభిషేకింపబడిన వారం. అందుకనే యోహాను గారు రాష్ట్రం మాట చదువుదాం. ఇది సత్యం. మరల చదువుదాం, ముగింపులోనికి అంతా మరల చదువుదాం. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు రాస్తున్నాను. మిమ్మల్ని మోసం చేస్తారు. మనిషి చేతుల అభిషేకాలు ఉన్నాయి, మనుషులు అభిషేకిస్తారని నేను మీకు రాస్తున్నాను. కాబట్టి జాగ్రత్త. మనుషుల మాటలు మీరు నమ్మకండి. కొబ్బరి నూనెలు ఎలాంటి అభిషేకాలు లేవు. అయితే దేవుడే, ఆయన వలన, దేవుని వలన మీరందరూ అభిషేకాలు పొందుకున్నారు. మీరంతా ఎంత మంచి మాట. ఇదంతా నమ్మబుద్ధి అవ్వట్లేదు ఈ మాట. నమ్మకపోతే పరిశుద్ధాత్మ మాటలను రాయించిన మాటలు మీరు నమ్మకపోతే బైబిల్కి ఎలా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం? మనం ఎలా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం వాక్యానికి? మీలో నిలిచి ఉన్నది గనక, ఆయన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనక ఎవడు మీకు కొత్త బోధ చెప్తే మీరు నమ్మకండి. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. ఎంత అబద్ధం కాదండి, నిజమండి. ఈ మాటను మీరు నమ్మాలి. బైబిల్లో దేవుడు రాయించాడు. నిజం అన్నాడు. నిజం అంటే కొబ్బరి నూనెతోనే అభిషేకం అని ఎక్కడన్నా ఒక్క మాట, ఒక్క వచనం ఉంటుందా బైబిల్లో? ఎక్కడ దొరకదు. ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు అందరూ ఉండిపోయారు. మీరంతా ఇదేనండి అభిషేకం అంటే. బాప్తిస్మము దేవుని వలన కలిగినది, అదే అభిషేకము, అదే దేవుని సంకల్పము. బాప్తిస్మం మునుగటము, పరిశుద్ధాత్ముడు రావటము, ఇదే విధానం అభిషేకం అంటే. ఇంకా వేరేదేమి నూనె తీసుకొచ్చి పోయాల్సిన పని ఏమీ లేదు. ఇది ఒలివల నూనె యెరూషలేము నుండి తెచ్చాము, దీనికి ఎంత ఖర్చు అయింది అని అన్ని డంబం మాటలు చెప్పేసేసి ప్రజల దగ్గర డబ్బు గుంజుకోవటానికి వేసే ఎత్తులు, ప్రణాళికలు, ఆలోచనలు తప్ప
అందరికీ అందుబాటులో ఉండేది నీళ్లు దేవుడు పెట్టాడంతే. నీళ్ళల్లో మునిగితే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. అలా నీళ్ళల్లో మునిగి పరిశుద్ధాత్మను పొందుకోవటమే అభిషేకం అన్నాడు. క్లియర్. దీనికి ఈ లోకం అంతా కొత్త కొత్త బోధన తీసుకొచ్చేసి మనం ఒకవేళ మనం నమ్మిన ఆయన అన్నాడు, మీరు మనుషుల మాటను నమ్మకండి. బైబుల్ మనకి ఏదో ఒక మాట తీసి చూపించచ్చు కదా. వీళ్ళు ఎవరైనా తీసి చూపిమన్నారు అనుకోండి, అభిషేకం అన్న దాన్ని తీసి చూపిమన్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడ తీసి చూపిస్తారంటే, ఇదిగో దావీదుని అభిషేకించలేదా నూనె పోసి, సౌలును అభిషేకించలేదు నూనె పోసి అంటే, జాగ్రత్తగా వినండి. ఏంటిది దావీదుని అభిషేకించాడు, సౌలును అభిషేకించాడు, అది యూదులకి. వాళ్ళకి అలా అభిషేకాలు అలా జరిగే రాజుగా ఉండటానికి. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత దాన్ని మారుస్తున్నాడు ఆయన దాన్ని మార్చేశాడు. జీవం కొత్త తీసుకొచ్చాడు, కొత్త విధానం తెస్తున్నాడు. ఇప్పుడు యూదుడు కూడా ఏం చేయాలి తెలుసా అండి? ఇప్పుడు ఎవరైతే ఒకవేళ క్రైస్తవుడు, ఒకవేళ అదే సౌలు కానీ అదే దావీదు కానీ ఇప్పుడు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా అభిషేకం ఏం తెలుసా? మళ్ళా నూనె పోసి కాదు, వాళ్ళు బాప్తిజం తీసుకుంటేనే అభిషేకం. యూదుడు కూడా క్రైస్తవుడు కావాలి. యూదుడు కూడా క్రైస్తవుడు అయితేనే పరలోక రాజ్యం. యూదులు గొప్పవారేం కాదు. దేవుణ్ణి నమ్మాలి అని అంటే, నువ్వు నమ్మావా? యేసుక్రీస్తు ద్వారా పరలోకం పోవాలి. పరలోకం వెళ్ళాలనుకుంటే నువ్వు నమ్మి బాప్తిస్మం పొందుకోవాలి. అది ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో సౌలు కానీ దావీదు కానీ ఉంటే చెప్తున్నాను, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సరే, వాళ్ళ టైంలో జరిగినటువంటి విషయాలు వేరు. ఇప్పుడు మన సమయంలో ఉన్నది. దేవుడు కొత్త విధానం తీసుకొని ప్రవేశపెట్టాడు. అందుకే అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనను కొత్త నిబంధనలు తీసుకుని క్రొత్త తెచ్చాడు. పాతైపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రమ్మ గృహాలు, ఇంద్రమ్మ పథకాలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూములు. ఇప్పుడు ఆ పథకాలు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పని చేస్తాయనంటే, ఇప్పుడు కేసీఆర్ ఇస్తారంటే ఇవ్వరు. జీవోలు కొత్తాయి. ఇప్పుడు కేసీఆర్ గారు పోయినారు, రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఇల్లున్న వాళ్ళకి, స్థలం ఉన్న వారికి ఇల్లు లేని వారికి కట్టుకుంటే వాళ్ళు ఒక రూల్ తెచ్చుకున్నారు. సరే, అదే ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు కానీ మాట్లాడుతున్నాం. అలా పాత నిబంధన క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పాత నిబంధనలో జరిగినటువంటి అభిషేకము క్రొత్త నిబంధనకు వచ్చే వరకల్లా ప్రతి క్రైస్తవుడు అభిషేకింపబడాలి. ప్రతి క్రైస్తవునికి ఎలా జరుగుతుంది అభిషేకం అంటే, బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మని అప్పుడే వస్తాడు కాబట్టి అదే అభిషేకం. మనకందరికి అభిషేకం అనేది జరిగిపోయింది. అభిషేకం అనేది కేవలం పురుషులకి అభిషేకిస్తారు, మళ్ళీ నూనె పోసి అనే కార్యక్రమాలు లేవు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామని.